నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. చాలామంది పద్మశాలి మిత్రుల కోరిక మేరకు ఈ విధంగా మీ ముందుకు వచ్చిన కాబట్టి ఇప్పుడు పద్మశాలిలో జనాభా ఉన్నది, ఓటు బ్యాంక్ ఉంది, సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్ళడం లేదు. మరి రాజకీయంగా ముందుకెళ్ళాలంటే ఏం కావాలి? రాజకీయం అంటేనే ఒక కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధం చేయాలనుకున్నప్పుడు సమకూర్చుకోవాలి. అన్ని సమకూర్చుకోవాలన్నప్పుడు పద్మశాలి సంఘాలు కూడా క్రియాశీలకంగా పాత్ర పోషించాలి కదా, అవునా కదా? కాబట్టి పద్మశాలి మిత్రులారా, దీని విషయంలో నేను కేవలం వీటి గురించి చెప్తా, మీరే మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియో మాది, అభిప్రాయం మీది. పద్మశాలి సంఘాలు ఈ విధంగా ఉన్నాయా? సంఘం అంటే ఒక ఆలోచన, సంఘం అంటే ఒక అవగాహన, సంఘం అంటే ఒక సిద్ధాంతం, సంఘం అంటే ఒక చైతన్యం, సంఘం అంటే ఒక స్వేచ్ఛావాదం, సంఘం అంటే ప్రశ్నించడం, ఒకరిని ప్రశ్నించడం, సంఘం అంటే ఒక పోరాటం, సంఘం అంటే ఒక పోరాటం. మరి పద్మశాలి సంఘాలలో ఈ విధానం ఉన్నదా? సంఘం అంటే ఒక ఆసరా, అంటే అరే నా కోసం సంఘం ఉందని ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని పద్మశాలి సంఘాలు ఇస్తున్నాయా? సంఘం అంటే ఒక నమ్మకం, నమ్మకాన్ని పద్మశాలి సంఘాలు ఇస్తున్నాయా? పద్మశాలి నాయకత్వం ఇస్తున్నదా? సంఘం అంటే ఒక విశ్వాసం, సంఘం అంటే ఒక ఆత్మగౌరవం, ఆత్మగౌరవం. సంఘం అంటే ఒకే భావజాలం, ఒకే భావజాలం. పద్మశాలి సమాజంలో ఎన్ని సంఘాలుగా విడిపోయినా, ఎన్ని వేదికలుగా విడిపోయినా, ఎంత విడిపోయినా సరే మేమంతా ఒకటే అనే భావజాలం పద్మశాలి సమాజంలో, పద్మశాలి సంఘాలలో, పద్మశాలి నాయకత్వంలో ఉందా? సంఘం అంటే ఒక సమానత్వము, సమానత్వము. సంఘంలో సమానత్వం ఉన్నదా? వాడు పెద్దోడు వీడు చిన్నోడు అనే తేడాలు ఉన్నాయా? ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. సంఘం అంటే ఒక మార్పు. కాబట్టి పద్మశాలి కుల బాంధవులరా, ఇలా అతిపెద్ద జనాభా ఉన్నప్పటికీ, అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులోకి వెళ్ళిపోయింది. కాబట్టి రాజకీయంగా ముందుకెళ్ళాలంటే పద్మశాలి సమాజం అన్ని అస్త్రాలని సమకూర్చుకోవాలి, అవును కదా? కాబట్టి పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ నేను దీని విషయంలో నేనేమీ అభిప్రాయం చెప్పను, కేవలం ఇది నేను చదివి వినిపించిన ఈ విధంగా పద్మశాలి సంఘాలు ఉన్నాయా లేవా మీరు అభిప్రాయం తెలియజేయండి. లేకుంటే ఏ విధంగా పద్మశాలి సంఘాలు నిర్మాణం కావాలి అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. పద్మశాలి సంఘాలలో ఈ విధంగా ఉన్నాయా లేవా ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేస్తూ, పద్మశాలి సమాజం బాగుండాలనుకునే మిత్రులు ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ